హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజైతే మీకోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చిన క్యాప్సికమ్తో కర్రీ అన్నమాట. క్యాప్సికమ్తో ఏ కర్రీస్ చేసినా నచ్చవు, కానీ ఇట్లా కుర్మా వేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగానైతే ఇట్లా ఒక 4 క్యాప్సికమ్లను తీసుకొని నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. కొంచెం పెద్ద సైజు ముక్కలుగా, అప్పుడే తినడానికి వీలుగా, తినకపోతే తీసేయడానికి వీలుగా ఉంటాయి. అట్లనే ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా, ఉల్లాకు, టమాటా, అట్లనే కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. కొద్దిగా కొబ్బరి పొడి, పల్లీలు, అట్లనే నువ్వులు, 2 ఇలాచి, కొన్ని లవంగాలు, ఒక 4 చెక్క ముక్కలను తీసుకోవాలి. ఇవి మసాలా కోసం అన్నమాట. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు అనేవి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఎప్పుడైనా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మంచిగా కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటాయి, లేకపోతే మాడిపోతాయి ఫుల్గా పెట్టుకుంటే ఫ్లేమ్. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వులు అండ్ కొబ్బరి పొడి సేమ్ టైం వేసేయండి. నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కదా. ఈ కొబ్బరి పొడి ప్లేస్లో కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక చిన్న కొబ్బరి ముక్కని కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని చల్లార్చుకున్న తర్వాత ఇట్లా ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి, అట్లనే మనం తీసుకున్నాం కదా మసాలాలు, చింతపండుని వాటర్తో సహా వేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా నేను చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ని. ఆ తర్వాత కర్రీ కోసం ఇట్లా ఒక స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఒక 2 పావుల నూనెను వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు కొంచెం అంటే కొంచెమే సాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ దగ్గర బగారా పువ్వు కూడా ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనాను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి కొద్దిగా మగ్గి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూను పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అలాగే టమాటో ముక్కలను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మనం కర్రీ కోసం మగ్గుతాయి కదా క్యాప్సికమ్ ముక్కలు అనేవి, అట్లా మగ్గాలన్నమాట. ఎందుకంటే గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత వాటిలో ఈ ముక్కలు అనేవి మగ్గవు, సరిగా ఉడకవు. సో ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాతనే మనం గ్రేవీ అనేది యాడ్ చేసుకోవాలి. మనం పట్టుకున్నాం కదా పేస్ట్. ఇట్లా మంచిగా టమాటా అండ్ క్యాప్సికమ్ మగ్గిన తర్వాత కారము, అట్లనే 1 స్పూన్ ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోండి. మంచిగా కారం, ఉప్పు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. అట్లనే కావాల్సినంత వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి. కర్రీ అనేది చిక్కగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ అయిన అవసరం లేదు. ఒకవేళ కొంచెం పల్చగా కావాలనుకుంటే వాటర్ ఇంకా వేసేసుకోవచ్చు. ఇట్లా వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇట్లా ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసి ఎంత మంచిగా కనబడుతుందో అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, పుల్కాలోకి కానీ, అట్లనే వెజ్ బిర్యానీలోకి కానీ, బిర్యానీలోకి కానీ కాంబినేషన్గా మస్తు టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక కర్రీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.